సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్, ప్రాపర్టీ ప్లస్ కోస్ట్ ప్యూరిఫైయర్. ఇక ఇవాళ టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించి తర్వాత నాలా ఛార్జీలకు సంబంధించి పూర్తి స్థాయి హామీలు ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకునే వాళ్ళకి. సో నిజంగా అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ తర్వాత ఆర్క్ బిల్డర్స్ సిఎండి ఆర్క్ రామరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. వెల్కమ్, థ్యాంక్ యూ. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊతం ఇచ్చే విధంగా తర్వాత సామాన్యుడి సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎల్ఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ అంటూ తర్వాత కొన్ని పర్మిషన్లకి ఇప్పుడు 2008 నుంచి ఉన్న వాటికి కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇది నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? తర్వాత దీని ద్వారా అక్రమ లేఅవుట్స్ కానీ అక్రమ కట్టడాలు కానీ సో అట్లాంటి వాళ్ళు ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉండదా? యాక్చువల్లీ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. యాక్చువల్లీ నిర్ణయం తీసుకుంటామనే ఉద్దేశంలో ఉన్నారు. ఎస్పెషల్లీ అదే ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని అంటే బీపీఎస్ బిల్డింగ్ అంటే పెనలైజేషన్ స్కీమ్. సో ఇది యాక్చువల్లీ టైమ్ అండ్ అగైన్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా కొంచెం రియల్ ఎస్టేట్కి ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే రెప్యూటెడ్ బిల్డర్స్ గుడ్ బిల్డర్స్ వాళ్ళకు డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇది ఒక అలవాటులాగా అయిపోయి సో ఆల్రెడీ ఇంతకుముందు జరిగినాయి, ఎలాగైనా వస్తుందిలే అనే ఉద్దేశం డీవియేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇది అనౌన్స్ చేస్తున్న లోపలనే డెఫినెట్గా ఆల్రెడీ కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసి అంత డీవియేషన్ చేసేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలనే ఉద్దేశంలో కూడా కొన్ని ఉన్నట్టు మనకు తెలుస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం అయితే కాదు. బట్ సీఎం గారి ఉద్దేశం ఎలా ఉందంటే మేము మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే ఒకసారి ఇచ్చేసి ఇక నౌ ద రూల్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. అంటే ఇప్పుడు ఏరియల్ మ్యాపింగ్ చేయడము, ఎన్ఆర్ఎస్తో మాట్లాడి టోటల్గా ఏంటంటే గూగుల్ మ్యాపింగ్ చేసేసి ఎగ్జాక్ట్లీ దే విల్ బి నోయింగ్ అంటే పొజిషన్ బట్టి ఏ రోజుకు ఆ రోజు ఈ పొజిషన్లో ఈ రోజు ఈ పొజిషన్లో ఈ బిల్డింగ్ ఏ స్టేజ్లో ఉంది, ఇది ఎప్పుడు కట్టారు, అట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది గవర్నమెంట్. ఈవెన్ వాళ్ళు గివింగ్ ద పర్మిషన్స్లో కానీ సో చాలా లాట్ ఆఫ్ చేంజెస్ టెక్నాలజీని యూజ్ చేసి లాట్ ఆఫ్ చేంజెస్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ అన్నట్టు. ఈవెన్ మేము పర్మిషన్స్ గురించి కూడా ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏ అడ్డంకులు లేకుండా సో ఆన్లైన్ పర్మిషన్స్ అన్నట్టు. సో ఒకసారి మీరు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ పెడుతూ ప్లస్ టోటల్ పర్మిషన్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్మిషన్ ఫీడ్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ ఆన్లైనే. ఇట్ గోస్ టు ది వేరియస్ ప్లేసెస్ అండ్ కమ్స్ బ్యాక్ విత్ ఆన్లైన్ పర్మిషన్. సో దిస్ ఈజ్ సింగిల్ విండో ఆర్ నో విండో కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. దే ఆర్ టాకింగ్ అబౌట్ నో విండో కాన్సెప్ట్. దట్స్ వెరీ గుడ్, ఎక్సలెంట్ కాన్సెప్ట్. సో ఇదన్నీ రావడానికి కొంచెం సమయం పడుతుంది, ద ప్రాసెస్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక ఈ అక్రమ కట్టడాలు అనేది పోతాయి. కానీ ఇప్పటివరకు జరిగిన వాళ్ళు చూసుకుంటే ఏంటంటే ఒక మంచి రెప్యూటెడ్ బిల్డర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేస్తాడు, యాజ్ పర్ ద రూల్స్ కడతారు. ఒక స్క్వేర్ యార్డ్కు సో మనీ 20 స్క్వేర్ ఫీట్ 25 స్క్వేర్ ఫీట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ యాజ్ పర్ ద పర్మిషన్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అని కలిపి చేస్తారు. పక్కనే సేమ్ ప్లాట్లో దట్ ఫెలో ఇక్కడ 20,000 కడతాడు, 30,000 కడతాడు. సో డెఫినెట్గా ఆయనకు లాభదాయకం ఉంటుంది. ఈ విల్ సెల్ ఎట్ ద లో ప్రైస్. సో దిస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో దిస్ ప్రాసెస్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ సైన్. బట్ ది సేమ్ టైం ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించే విధానం ఎలా ఉందంటే చాలామంది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ తోటి తర్వాత పర్మిషన్ తీసుకుంది 5,000 కట్టింది 15,000 20,000 అట్లా కట్టడము. ఈ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు వాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్లోకి వచ్చేసరికి జిహెచ్ఎంసీ హెచ్ఎండి లిమిట్కి వచ్చేసరికి ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటారు. బట్ దే ఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్సెస్. సో ఇది ఒక అవకాశంలాగా ఇచ్చేసి అందరినీ స్ట్రీమ్ లైన్ చేసేసి ఒక్కసారి మొత్తం అందరినీ ఆ నెట్వర్క్ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకొచ్చేసి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా చూడడం అనేది ఒకటి గవర్నమెంట్ ప్లాన్ ఉన్నది. బట్ డెఫినెట్గా ఇట్స్ నాట్ ఏ గ్రేట్ సైన్. బట్ అట్లీస్ట్ ఫ్యూచర్లో మళ్ళీ వస్తుందనే ఒక ఆశ ఉందనుకోండి, ఈ అక్రమ కట్టడాలు ఆగవు. దానికి ఒక ఏదో ఒక విధంగా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ అక్రమ కట్టడాలు రాకుండా ఉండాలనేది గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవాలి. ఆ దిశగా ముందడుగు వేస్తుంది గవర్నమెంట్ మాకు తెలిసినట్టు. అందుకనే ఇప్పుడు అక్రమ లేఅవుట్లు కూడా ఉన్నాయి. ఇదివరకు ఏంటంటే మనకు 10 acres అండ్ అబవ్ ఉన్న వాటికే లేఅవుట్స్ ఉండేది. దానివల్ల ఏమవుతుంది అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇంకొక ఇనిషియేటివ్ కూడా తీసుకోబోతున్నాను. సో 1/2 acre 1 acreలో కూడా పర్మిషన్లు ఇస్తామని చెప్తుంది. అంటే ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని అక్రమాలు ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఇలాంటి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే అతి తక్కువ ప్లేస్లలో పర్మిషన్లు ఇవ్వడం చేయడం వల్ల ఏంటంటే రిజిడ్ సిటీగా తయారవుతుంది. టాకింగ్ ఇన్ అదర్ డైరెక్షన్ కాదు, అది అక్రమాలని తీసివేయడం కోసమే జరిగే పరిణామం. అది ఇప్పుడు ఏమైందంటే ఒకరికి 5 acres ల్యాండ్ ఉంది,
ఈ వాంటెడ్ టు డెవలప్, పర్మిషన్ రాదు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే. 10 acres అండ్ బిలో వాటికి పర్మిషన్ లేదు. కాబట్టి ఏం చేస్తాడు, డెఫినెట్గా గ్రామ పంచాయతీకి పోతాడు, ఓల్డ్ ముద్రను అదో ఏదో వేసేసుకొని లేఅవుట్ వేసేస్తారు, సంబడి విల్ బై అండ్ గో. అక్కడ ఏముంటాయి, రోడ్స్ సరిగా ఉండవు, ఎమ్యూనిటీస్ సరిగా ఉండవు, ఇవ్వాల్సిన రూల్స్ ప్రకారం వాళ్ళు ఏవి చేయరు, చేయాల్సిన ప్రకారం ఏవి చేయరు, డెఫినెట్గా అక్రమం వచ్చేస్తాయి. సో నౌ గవర్నమెంట్ హ్యాస్ రిలాక్స్ టు 1 acre. ఇప్పుడు కంపల్సరీ 1 acre కంటే బిలో అనేది లేఅవుట్ అనేది ఏమి ఉండదు. సో డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు పర్మిషన్కి పోతారు, పర్మిషన్ తీసుకుంటూ రైట్ రాలుగా చేసేస్తుంటారు. కాబట్టి దీనివల్ల సరళీకృతం కావడం వల్ల డెఫినెట్గా ఇది బ్యాడ్ కాదు, ఇట్స్ ఎ గుడ్ మూవ్. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ మూవ్. సో ఇదే ట్రాన్స్పరెన్సీ లెవెల్స్లో గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ ఇన్ మెనీ వేస్, చాలా విషయాల్లో ఆలోచిస్తుంది. ఏదే టీఎస్ ఐపాస్ ఎలా వచ్చిందో రియల్ ఎస్టేట్ కూడా తెలంగాణ ఒక బిల్డింగ్ కూడాని, హైదరాబాద్ బిల్డింగ్ కూడాని ఆ దిశగా ముందడుగులు వేస్తున్నారు గవర్నమెంట్. సో ఒకసారి అంటే అన్ని డిపార్ట్మెంట్స్తో అనుసంధానం చేసేసి సరళీకృతం చేయడం అంటూ, ఇప్పుడు ఎస్పెషల్లీ వెన్ ఏ పర్సన్ కమ్ ఫ్రమ్ అదర్ స్టేట్, ఎవరి నుంచి వచ్చిందనుకోండి, రాగానే అతనికి ఈ క్లియరెన్సు ఆ క్లియరెన్సు ఇవి అవి చూసుకుంటే దాదాపు సంవత్సరం పైన ఒక పర్మిషన్ రావడానికి పడుతుంది. అలా కాకుండా సింగిల్ విండో నో విండో క్లియరెన్స్ వస్తే డెఫినెట్గా ఏమవుతుందంటే ఇప్పుడు టీఎస్ ఐపాస్ 15 days లోపల వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్ కూడా ఇచ్చారు, ఇట్ హస్ బికమ్ రియాలిటీ. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. అలాంటి పాలసీ రియల్ ఎస్టేట్ కూడా రాబోతుంది. వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అన్నట్టు. అసలు ఒకసారి అది వచ్చింది అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కాన్సెప్ట్. రైట్ సార్, అంటే ఈ ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో 70 గజాలు 80 గజాలు సో బిలో 100 గజాలు ఉన్న వాటికి కూడా రెగ్యులరైజ్ చేస్తారు. తర్వాత దాంట్లోనే 70-80లోనే 2-3 ఫ్లోర్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి వాటికి మీరన్నట్టుగా చాలాసార్లు హోప్స్ కల్పించారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తుంది అంటే ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారు. సో ఇది కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉందా? తర్వాత ఇంకొకటి ఏంటంటే దానికి కొంత టైం లిమిట్ పెట్టారు, ఈ సంవత్సరం వరకు కట్టుకున్న వాటికే ఇది వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో దాని తర్వాత కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా తప్పు చేసిన వాడు యాక్చువల్ ఏంటంటే మీరు అదే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈరోజు ఇచ్చారు సరే, ఒక నెల ఫ్యూ డేస్ ముందు కట్టిన వాడికి తప్పదు. అది సంబడి హ్యాస్ టు యాక్చువల్లీ వాళ్ళకు అది ఇవ్వడమే ఎక్కువ. నువ్వు అక్రమ కట్టడం కట్టేసి దాన్ని అంటే రెగ్యులరైజ్ చేయమనేది కరెక్ట్ కాదు కదా. సో దాంట్లో ఏమవుతుంది, టూ మచ్ ఆఫ్ కంజెషన్. ఏదైతే మంచి ఇప్పుడు ఎలా అవుతుందంటే అరే మన రూల్స్ అన్ని పాటిస్తే ఏం లాభం అనే ఒక స్టేజ్ వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వచ్చారు ఆల్మోస్ట్. సో అది దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ కదా. అందుకోసమే గవర్నమెంట్ ఇప్పుడు ఉక్కుపాదం మోపుతా అనే ఉద్దేశంలో ఉన్నారు. అది ఒకవేళ అది మాత్రం వి విష్ దట్ షుడ్ బి సక్సెస్ఫుల్. ఒకసారి అది సక్సెస్ అయింది అనుకోండి ఫ్యూచర్లో అసలు ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మ్యాపింగ్తోనే వీ షుడ్ యూజ్ ద టెక్నాలజీ. ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. దాంతో ఏమైందంటే ఇంతకుముందు ఏంటంటే అది ఆ బిల్డింగ్ ఉన్నదా లేదా అనే విషయం కూడా మనకు తెలియదు కదా. ఓవర్ నైట్ వచ్చేస్తుంటాయి, ఐ మీన్ 1 month 2 months ఇన్స్పెక్షన్ చేస్తేనే అలా అవుతుంది. సో ఇప్పుడు ఆ మ్యాపింగ్తో ఏమవుతుంది, ఎస్ లాస్ట్ మంత్ దిస్ బిల్డింగ్ వాజ్ నాట్ దేర్, ఈరోజు నువ్వు బిల్డింగ్ స్టార్ట్ చేసినావు అని వచ్చేసరికి ఆటోమేటిక్గా అక్రమాన్ని వచ్చేస్తుంది కదా. సో దాంతో ఇప్పుడు కొంత ఇంకా గవర్నమెంట్లో కూడా ఏంటంటే స్టాఫ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ వాళ్ళు ఉన్న స్టాఫ్ వాళ్ళకు ఓవర్లోడ్ అయిపోయి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు సూపర్వైజ్, అంటే ఎక్కువ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా కొంచెం స్ట్రెంథెన్ చేస్తే అక్రమాలు డెఫినెట్గా తగ్గిపోతాయి. రైట్ సార్, ఇది ఒక పార్ట్. సో 100 గజాల లోపు ఉన్న వాటికి ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీలో. తర్వాత కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి, అంటే G+1 వరకు పర్మిషన్ ఉంటుంది కొన్ని ఏరియాలో, G+2 వరకు ఉంటుంది. సో అది మించి కూడా ఫ్లోరింగ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ ఫ్లోర్స్ కడతా ఉంటారు, పెంట్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ నిజంగా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసినప్పుడు సో గవర్నమెంట్ తరపు నుంచి ఇట్లాంటి లేఅవుట్స్ చాలా ఉంటాయి కాబట్టి సో అట్లాంటి వాటిని కూలగొట్టినప్పుడు ప్రజల దగ్గర నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంటుంది. సో వాళ్ళు ఇటు సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి, పొలిటికల్ కన్సర్న్ ఆలోచించాల్సిన పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో సో యాజ్ ఏ బిల్డర్గా తర్వాత తెలంగాణకు సంబంధించిన క్రీడా ప్రెసిడెంట్గా మీకు చాలా రోజుల నుంచి చూస్తున్నారు. సో నిజంగా అది పాసిబిలిటీ ఉంటుందా? సో ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? డెఫినెట్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు వాడు లైఫ్ టైం ఇప్పుడు ఎవరో ఒక బిల్డర్ అంటే నాట్ ఏ రెప్యూటెడ్ బిల్డర్ ఏదో దానికోసం కకృతిగా కట్టేస్తాడు మొత్తం. ఇండివిజువల్ కడతాడు, ఇండివిజువల్ ఇల్లు కానీ ఏదో హార్డ్ అండ్ మనీ అంతా తీసుకొచ్చి దాంట్లో పెడతాడు. దాన్ని కూలగొట్టేసరికి అతనికి బాధ అవుతుంది. సో దట్ వే వెన్ యూ లుక్ ఎట్ దట్ పర్సన్, ఆయన గురించి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. లైఫ్ టైం సేవింగ్ అంతా తీసుకొచ్చి ఏదో కిరాయి వస్తుంది అదని చేసి పెట్టుకుంటాడు, అది కూలగొడితే బాధ. అదర్ సైడ్ చూస్తే అతను తప్పు చేశాడు కదా, మనం అట్లా కూడా ఆలోచిస్తే ఇలా మనము అన్నిట్లో మెర్సీగా పోతుంటే ఆ తప్పులు జరుగుతూనే ఉంటాయి. సో అందుకోసమే ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసేసి ఎక్కడ కూడా మళ్ళీ అక్రమ కట్టడాలు అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు ఎస్ నాకు ఎంత వస్తుంది వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మనము ఒకప్పుడు ట్రాఫిక్ రూల్స్లో మీరు చూడండి
సిగ్నల్ జంపింగ్ అనేది ఎంత ఉండేది, వెరీ కామన్గా ఉండేది, వెరీ కామన్. ఆడ రెడ్ సిగ్నల్ అయితే ఆడ అసలు వెహికల్స్ అక్కడ పక్క రావట్లేదని కూడా వీడు వెళ్ళిపోతుండే. ఇప్పుడు టుడే నోబడీ ఈజ్ మూవింగ్, అన్ని రోడ్లు ఖాళీగా ఉంటాయి, నీ సిగ్నల్ ఇక రెడ్ ఉంటుంది, వెహికల్ మూవ్ చేయట్లేదు. ఎందుకంటే నీకు టికెట్ వచ్చేస్తుంది, ఐ మీన్ ఫోటో వచ్చేస్తుంది, ఫైన్ వచ్చేస్తుంది. సో పీపుల్ ఆర్ అంటే ఎవరు వాల్యూట్ చేయట్లేదు. ఇలాగే ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో అయితే నీకు ఓంట్ ఈవెన్ సేమ్ పోలీసే కనిపించాడు మీకు, లైక్ సింగపూర్ ఆర్ అదర్ దుబాయ్ కానీ కూడా మీకు హార్డ్లీ యూ విల్ సీ ఎనీ పోలీస్ ఆన్ ద స్ట్రీట్స్ ఎవ్రీవేర్. అంతా అంటే కంప్లీట్ డిజిటల్ చేసేసి ఎవ్రీవేర్ అంటే మ్యాపింగ్ చేసి పెట్టేస్తుంటారు. సో ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో ఆ సిస్టమ్ మన దగ్గర కూడా రాబోతుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ సిస్టమ్ లాగానే కన్స్ట్రక్షన్లో కూడా అలాంటి అంటే ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు రాబోతున్నాయి. ఒకసారి వచ్చిన తర్వాత డెఫినెట్గా బెస్ట్ ఉంటుంది. రైట్ సార్, ఇక ఫైనల్గా నాలా ఛార్జెస్కి సంబంధించి కేసీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్లో ఉందా? సో దాని పరిస్థితి ఏంటి? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 29 మా క్రెడే ప్రాపర్టీ షోలో కేసీఆర్ గారు కొన్ని అనౌన్స్మెంట్ చేశారు బిల్డర్స్కి ఊతం ఇవ్వడం కోసం. సో దాంట్లో నాలా ఛార్జ్ అనేది కూడా మేజర్ ఇష్యూ అది. సో ఈ నాలా ఛార్జ్ ఏంటంటే ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ ఇది. సో దాంట్లో ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కన్వర్ట్ చేసేసి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సిటీ లిమిట్స్లో అయితే ఒక 5%, మన హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే 9%, అండ్ బియాండ్ దట్ అయితే 10% ఆఫ్ ది ఆల్ ల్యాండ్ కాస్ట్ యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనం బిల్డర్ కట్టాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒకసారి జోనింగ్లో అంటే రెసిడెన్షియల్ జోన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రెసిడెన్షియల్ జోన్గా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మెనీ ఆఫ్ ద బిల్డర్స్ వెంట్ టు ద కోర్టు ముందు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇవ్వడం వల్ల రీసెంట్గా స్టే వేకేట్ కావడం వల్ల ఏమైందంటే సో గవర్నమెంట్ ఏదైతే ఆల్రెడీ ప్రామిస్ చేసింది ఆ ప్రామిస్ చేసింది ఇప్పుడు సీఎం గారు చైనా పర్యటనలో ఉన్నారు. ఒకసారి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద ఒక నిర్ణయము అదే ఒక అంటే గుడ్ న్యూస్ టు ది డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా ఎల్ఆర్ఎస్ బీపీఎస్కి సంబంధించి కానీ నానా ఛార్జెస్కి సంబంధించి కానీ ఒక క్లారిటీ వచ్చి నిజంగా సామాన్యుని సొంత ఇంటికల్లా నెరవేరాలి. మీరు అన్నట్టుగా ఆబ్వియస్లీ ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా అరికట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం.